హాయ్ హలో నమస్తే. గోదావరి సైడ్ పులుసు చేపలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు. మా ఇంట్లో పెడతారు, చూపిస్తుందండి. మట్టి మూకుల్లో చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది. అవైలబుల్గా లేదు కాబట్టి దీంట్లో చేస్తాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 4 పచ్చిమిరపకాయలు, 6 బెండకాయలు, కొద్దిగా కొత్తిమీర. గుడ్లకి నాట్లు పెట్టుకోవాలి, ఎక్సెల్ ఆప్షన్. ఒక బౌల్లోకి పులుసు చేప ముక్కలు, ఎగ్స్ తీసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. అది బౌల్లోకి వేసుకోవాలి. బెండకాయలు కూడా నాట్లు పెట్టుకోవాలి. చింతపండు రసం 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. తగినంత సాల్ట్, చిటికెడ పసుపు, టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. చింతపండు రసం నీట్గా తీసుకోవాలి. మూత పెట్టి 20 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే టేస్టీ పులుసు చేప పులుసు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.